విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో లులు గ్రూప్కి భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో 14 ఎకరాలు, విజయవాడలో 4.5 ఎకరాలు దగ్గరగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లులు గ్రూపు ఏం చేస్తుంది ఈ స్థలంలో అంటే ఓ మాల్ పెడుతుంది. అంటే కిరాణా కొట్టు, ఈ మెట్రో, డీమార్ట్ ఇట్లాంటి వాల్మార్ట్ లాంటి సంస్థలు వచ్చాయి కదా, హోల్సేల్ సంస్థలు. అలాంటిటువంటి ఒక పెద్ద సూపర్ మార్కెట్ని నిర్మిస్తుంది. ఇది ప్రభుత్వం చెప్పేది. సో విజయవాడ, విశాఖపట్నంలో కలిపి 1000-1500 మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్తుంది. ఏం ఉద్యోగాలు వస్తాయి? సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్, రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 కాళ్ళ మీద నిలబడి సరుకులు అమ్మాలి. ఇది వాళ్ళ పని. ఎంత జీతం? 12,000 నుంచి 15,000 మ్యాక్సిమం, అంతకుమించి ఎక్కువ ఇవ్వరు. దీనికోసం విశాఖపట్నంలో 14 ఎకరాలు, విజయవాడలో 4.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేటు వ్యాపార సంస్థకి ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఎందుకు ఇస్తున్నారు? ఈ లులు సంస్థ కేరళలో కొచ్చిన్లో ఉంది, తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఎక్కడుంది? ఒక ప్రైవేటు బిల్డింగ్ స్థలాన్ని లీజుకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్ మాల్ కట్టుకొని అక్కడ వ్యాపారం చేస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ప్రభుత్వం భూమి ఇవ్వాలి? ఇది అంతు చిక్కని ప్రశ్న. అంటే సహజంగా చంద్రబాబు నాయుడికి వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ వ్యక్తులు చాలా అందంగా కనిపిస్తారు, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. వాళ్లకు ఎంత మేలు చేయాలా అంత చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉత్సాహపడుతూ ఉంటారు. ఆయన సమావేశాలు కూడా వాళ్లతోనే ఎక్కువ ఉంటాయి. దావోస్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద వ్యాపార సంస్థలు, వాటి ప్రతినిధులు, వాటి యజమానులు, పెట్టుబడిదారులు, వాళ్ళతో సమావేశాలు, పెద్ద స్టార్ హోటళ్ళలో వ్యాపారస్తులు, పెట్టుబడిదారులతో సమావేశాలు, వీటితోనే గడుపుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ లులు సంస్థకి ఆంధ్రప్రదేశ్ పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో లులు సంస్థ యజమాని ఒక స్థలాన్ని అద్దెకి తీసుకొని బిల్డింగ్ కట్టి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ఎందుకు కేటాయించాలి భూమి? ఆ భూమిలో వాళ్ళు ఏం కట్టుకుంటారు? మళ్ళీ మాలే కదా, హైదరాబాద్లో ఉన్న మాలే, అలాంటిదే ఇంకొంచెం పెద్దది కడతారేమో. దానికోసం ప్రభుత్వం భూములు ఎందుకు ఇవ్వాలి? ఇది ఇప్పటికీ రాష్ట్రంలో అయితే వామపక్ష పార్టీలు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆరోపణలు స్థాయి ఎక్కడి వరకు వెళ్తుందంటే లులు సంస్థకు చంద్రబాబు నాయుడుకు లింకులు ఉన్నాయని కూడా వామపక్ష పార్టీలు ఆరోపణలు చేశాయి. సో వాటిని నిరూపించుకోవాలి. అలాంటి సంబంధాలు, వ్యాపారపరమైన సంబంధాలు ఏమీ లేనప్పుడు ఒక ప్రైవేటు వ్యాపార సంస్థకు ప్రభుత్వ భూమిని ఎందుకు ఇవ్వాలి? ఇక విచిత్రం ఏంటంటే ఇది ఎక్కడో ఇప్పుడు విద్యాధరపురంలో ఇస్తామని ప్రకటించారు, ఆర్టీసీ స్థలం. కానీ గతంలో విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్న పాత బస్టాండ్ స్థలం, బందర్ రోడ్ను అనుకొని ఉన్నటువంటి పాత బస్టాండ్ స్థలం ఇవ్వడానికి కూడా ప్లాన్ చేశారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, ప్రజలు కూడా దీన్ని అంగీకరించరు అనే అధికారులు నచ్చజెప్పడంలో ప్రభుత్వం అక్కడి నుంచి విద్యాధరపురం వరకు మారింది. విద్యాధరపురంలో 4.5 ఎకరాలు లులుకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. మరి దీని మీద వామపక్షాలకు ఇప్పటికే ఉద్యమాలు మొదలుపెట్టాయి కాబట్టి మనం చూద్దాం ఏం చేస్తారో, ఎలా నడుస్తుందో. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పీడబ్ల్యూడి గ్రౌండ్ని చైనా కంపెనీకి అప్పజెప్పాలని ప్రయత్నం చేసింది. పీడబ్ల్యూడి గ్రౌండ్తో పాటు పక్కనే ఇప్పుడు ఉన్న రాజ్భవన్ రోడ్డు, దాని పక్కన ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్,
ఈ స్థలం మొత్తం కలిపేసి ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలని ప్లాన్ చేసింది. సరే, ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి సరిపోయింది. దాన్ని ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక పెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మించారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ స్థలంలో ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఆ స్థలాన్ని ఏం చేస్తారు? ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కన్ను ఒక ప్రాంతంలో ఒక భూమి మీద పడిందంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమిని ఆ యజమానులు వదులుకోవాల్సిందే. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో భూ సమీకరణ చేస్తుంది ప్రభుత్వం. రైతులు కూడా తిరుగుబాటులు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం మరి ముందుకెళ్తోంది, భూ సమీకరణలు చేస్తుంది. ఈ సమీకరణలన్నీ ఎందుకు అంటే ప్రైవేటు వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులకు ఇవ్వడానికి చేస్తుంది. దీన్ని మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు, ప్రజలు ఎలా చూస్తారు, ఎలా స్వాగతిస్తారో మనం గమనించాలి. చూద్దాం.